తెలంగాణలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రవాణా శాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సచివాలయంలో రోడ్డు భద్రతా ప్రజ్ఞ వెబ్సైట్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రోడ్డు నిబంధనల పట్ల అవగాహన కేవలం చట్టాల అమలుతోనే కాకుండా ప్రతి ఇంట్లో ఒక బాధ్యతగా మారాలని మంత్రి ఆకాంక్షించారు. ముఖ్యంగా ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులతో రోడ్డు నిబంధనలు పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేయించేలా ఈ వెబ్సైట్ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో మోటార్ సైకిల్లో ఉన్న ప్రతి వ్యక్తి వద్దకు ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ చేరాలని, దీనిని ఒక ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న సంబంధాన్ని రోడ్డు భద్రతకు అనుబంధంగా చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. బాండింగ్ ద్వారా కొంత ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేట్ అయితే ఆకాంక్షిస్తూ ఇది తీసుకున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ లో ప్రతి మోటార్ వెహికల్ ఓనర్ దగ్గరికి చేర్చే విధంగా మిగతా కింద ఉన్నటువంటి క్షేత్రస్థాయి అనుబంధ పాఠశాలలకు సంబంధించి లేదా వెహికల్ డీలర్లకు సంబంధించి అందరితో సమన్వయం చేసుకొని దీని ఒక ఉద్యమాలుగా చేపట్టి తెలంగాణలో రోడ్డు యాక్సిడెంట్ తగ్గించే ప్రయత్నం చేస్తారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో ఉన్నటువంటి బాండింగ్ ను రవాణా శాఖ రోడ్డు భద్రతకు ఉపయోగించుకునేటువంటి ఒక వెబ్సైట్ ఈరోజు ప్రారంభోత్సవం చేసినాం. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు గారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలపర్తి గారు, మరి మా ఎస్టీఏ మెంబర్ ఈరోజు ఈ యొక్క ప్రతిజ్ఞ రాబోయే కాలంలో యాక్సిడెంట్లను తగ్గించడానికి, ప్రాణాలు రక్షించడానికి ఉపయోగపడుతుందని భావిస్తా ఉన్నాం. ప్రతి పిల్లవాడు, విద్యార్థి తల్లిదండ్రి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల దగ్గర ఒక అగ్రిమెంట్, ఒక ప్లెడ్జ్ చేయించి మేము రోడ్డు భద్రతకు సంబంధించిన నియమ నిబంధనలు పాటిస్తామనేటువంటి ఒక హామీని తీసుకున్నట్టయితే ఆ తల్లిదండ్రులకు పిల్లలకు ఉండే బాండింగ్ ద్వారా కొంత ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేట్ అయితే అని ఆకాంక్షిస్తూ ఇది తీసుకున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ లో ప్రతి మోటార్ వెహికల్ ఓనర్ దగ్గరికి చేర్చే విధంగా మిగతా కింద ఉన్నటువంటి క్షేత్రస్థాయి అనుబంధ పాఠశాలలకు సంబంధించి లేదా వెహికల్ డీలర్లకు సంబంధించి అందరితో సమన్వయం చేసుకొని దీని ఒక ఉద్యమాలుగా చేపట్టి తెలంగాణలో రోడ్డు యాక్సిడెంట్ తగ్గించే ప్రయత్నం చేస్తారు.